పథకాలు పెట్టి ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళకి కూడా ఆయన చేయూతనిచ్చేవారు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే అక్క చెల్లెళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఒక వ్యాపారాలు చేసుకోవాలన్నా, వాళ్ళ అభివృద్ధి అవ్వాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. మళ్ళీ మా ఆడవాళ్ళందరిలో కూడా ఒక ఉత్తేజం, మాలో ఒక కృషి అనేది మాకు వస్తూ ఉంది. గనుక మరి జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే ఈ 2029లో ఘన విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్డు దక్షిణ హాస్పిటల్ గణేష్ వార్డులో మేము ఫస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ బర్త్డే మేము సెలబ్రేషన్ చేసుకుంటూ మా కార్యకర్తలు మేము అందరం కలిపి చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి 1000 ఏళ్ళు ఆయన ప్రజల తాలూకు దీవెనలు పొంది లైఫ్లో వారి కుటుంబం అంతా సుఖశాంతి వర్ధిల్లాలని మా వార్డు తరఫునే కాకుండా ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా కోరుకుంటున్నారు. అదే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. ఆయన అన్ని అభివృద్ధి. ఈరోజు విజయవాడలో ఒక రిటర్నింగ్ హాల్ కట్టారు. ప్రతిది కూడా ఆయన ఒక లేడీస్కి విద్యార్థులకి మంచి భవిష్యత్తును తీసుకొచ్చారు. ఈరోజు పాఠశాలలు ప్రతి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ నేర్పించడానికి దాంట్లో ఆయన ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ తీసి పారేశారు. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి, మళ్ళీ ఆంధ్ర ఆనందంగా ఉండాలి. ఇదే క్రిస్మస్ చెప్తున్నాను, మాకు బాగా క్రిస్టియన్స్ బాగా నమ్మకం. కంపల్సరీగా మా వార్డే కాదు ఆంధ్రప్రదేశ్ 175 సీట్లు 170 సీట్లు గెలిపించుకోండి. వాళ్ళకి ఇంకో విషయం ఏంటంటే మెయిన్ భయం, ఇప్పుడు కానీ ఏ కార్పొరేషన్ ఎలక్షన్ ఎట్టి ఓడిపోతారని భయం ఉంది. వాళ్ళు గ్యారంటీగా పెట్టరు తెలుసు. ఇది మాత్రం నిజం. పెడితే మాత్రం అన్ని కూడా మా వైఎస్ఆర్సీపీ కోరుకుంటూ మరి ఒకసారి జగన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.